ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో కరీంనగర్ 59వ డివిజన్ కార్పొరేటర్ మజీద్ హుసేన్ 200 మందితో ఎంఐఎంలో చేరారు. మజీద్ హుసేన్ కు ఆకుపచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహాశివరాత్రి సందర్భంగా 41 రోజుల పాటు మండల దీక్ష చేసిన శివస్వాములు మాల విరమణ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో మాల విరమణ గావించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నది తీరంలో నేపాలీ వాసులు సామూహికంగా యజ్ఞోపవిత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కండేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ధర్మపురిలో గోర్కాల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో బేకరీలలో పనిచేసే నేపాలీ వాసులు సామూహిక యజ్ఞోపవిత ధారణ గావించుకున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చక్రం తిప్పింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 2 కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని విప్ జారీ చేయడంతో బీజేపీ శిబిరంలో ఉన్న విపుల, సాయి, జ్యోతి బయటకు వచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గత రాత్రి పలు కాలనీలో 3 బైక్లు దొంగతనం జరిగాయి. గత వారం రోజుల క్రితం నుండి రోజు ఏదో ఒక చోట బైక్లు దొంగతనం జరుగుతుండగా తాజాగా గత రాత్రి 3 బైక్లు దొంగతనం జరిగాయి. దొంగతనం చేసిన బైక్ ను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.